వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ఎన్నికల్లో కూటమి సునామీ విజయం. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వెల్లువెత్తిన సంతోషం. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్న నారా, నందమూరి కుటుంబీకులు. కేక్ కోసి అందరికీ తినిపించిన నారా దేవాంశ్. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం. 10 సీట్లకే పరిమితమైన వైసీపీ ప్రజలకు ఎంతో మంచి చేశామన్న సీఎం జగన్. చేసిన మంచి ఏమైపోయిందో తెలియడం లేదని తీవ్ర ఆవేదన. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న పవన్. ఇది ఒక ఎంతో చారిత్రాత్మకమైన రోజు. 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తామని వెల్లడి. పిఠాపురం విజేతగా పవన్ కళ్యాణ్. వైసీపీ అభ్యర్థి వంగ గీతపై గెలుపు. హైదరాబాద్ నుంచి మంగళగిరి బయలుదేరిన పవన్ కళ్యాణ్ హారతి ఇచ్చి సాగనింపిన అన్నా లేచినావా. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. రాష్ట్ర ప్రజల కూటమికి తీర్పు ఇచ్చారన్న వైసీపీ నేత. ప్రజల తీర్పుని శిరసా వహిస్తామని ప్రకటన. వైసీపీ ఓటమిపై నేతలతో సమీక్షలు నిర్వహిస్తామని ప్రకటన. లోక్సభ ఎగ్జిట్ పోల్స్ కు నేటి ఫలితాలకు చాలా తేడా. తీవ్ర ఒడిదుడుకులకు గురైన సెన్సెక్స్, నిఫ్టీ. ఒక్కరోజే 4000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. 2020 తర్వాత గరిష్ట నష్టాలు చవిచూసిన నిఫ్టీ. తాను చేసిన పోరాటాన్ని కరీంనగర్ ప్రజలు గుర్తించి ఇప్పుడు గెలిపించారన్న బండి సంజయ్. 6 గ్యారంటీల అమలు కోసం తాను పోరాడతానని ప్రజలు నమ్మారని వ్యాఖ్య. ఏపీ ఎన్నికల్లో జనసేన సరికొత్త రికార్డు నమోదు. జనసేన స్ట్రైక్ రేట్ 100%. పోటీ చేసిన అన్ని చోట్ల విజయం. వార్త వివరాల్లోకి వెళ్తే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మాట తప్పను, మడమ తిప్పను అంటూ అదే పనిగా చెప్పుకొని 2019లో గద్దెనెక్కిన జగన్ అక్కడికి వెళ్లాక మాట తప్పాడు. ప్రజలను దూరం పెట్టాడు. ఏపీ అభివృద్ధిని పాతాల వైపునకు తీసుకెళ్లాడు. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్ర నేలను కరువు సీమగా మార్చాడు. నిరుద్యోగులు, ఉద్యోగులను కష్టాలు కొలిపి పాల్చేశాడు. ఎటు చూసినా అక్రమాలకు, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. నెత్తిన పెట్టుకున్న ఓటర్లు ఊరుకుంటారా? రాష్ట్రాన్ని పట్టించుకోక, ప్రజల సమస్యలు తీర్చక, ఆకాశమే హద్దుగా విధ్వంస పాలనకు తెగబడిన అక్రమార్కుడికి బుద్ధి చెబుతూ 151 ఇచ్చిన వారే నేలకు దించేశారు. ఏపీలో ఓటమిపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వెలువడ్డ ఫలితాల అనంతరం తాడేపల్లిలోని నివాసంలో సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. ఊహించని విధంగా ఫలితాలు వస్తాయని అనుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు, రైతన్నలు చూయించిన ఆప్యాయత, ప్రేమానురాగాల్లో ఫలితాల్లో ఏమయ్యాయో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని పెన్షన్లు పెంచి అవ్వాతాతలు ఇంటి వద్దకే వెళ్లి అందజేశాం. వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. అక్కా చెల్లెమ్మలకు అన్ని రకాలుగా అండగా ఉన్నాం. 0 వడ్డీ ఆసరా చేయూతనందించాం. 1,05,00,000 మంది అక్కా చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదని అన్నారు. ముస్లింల పిల్లల చదువుల కోసం 12 లక్షల తల్లుల అకౌంట్లోకి డబ్బులు జమ చేశారు. 54 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సహాయం ఇచ్చాం. వీరి ఆప్యాయత ఏమైందో తెలియదని జగన్ పేర్కొన్నారు. వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసింది. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం. 0 వడ్డీతో సైతం అండగా ఉన్నాం. చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలియదు.
పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షలు మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సీఎం పదవికి జగన్ రాజీనామా చేశారు. జగన్ తన రాజీనామా లేఖను ఈ సాయంత్రం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు పంపించారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించడం తెలిసిందే. కూటమికి 165 సీట్లు రాగా వైసీపీ 10 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ప్రమాణ స్వీకారం, కేబినెట్ ఏర్పాటు తదితర అంశాలపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది ఎంతో చారిత్రకమైన రోజు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు మాకు వ్యక్తిగత శత్రువులు కాదన్నారు. వైఎస్ఆర్సీపీపై కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు. ఏపీకి చీకటి రోజులు ముగిశాయి. ఉద్యోగులకు సీఎస్ విషయంలో న్యాయం చేస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసే సమయం ఆసనమైందన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మెగా డిఎస్సీ విడుదల చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. రాజకీయాలకు డబ్బుల కోసమో పేరు కోసమో రాలేదని, సగటు మనిషి ఆవేదన చూసిన వాడిని అని అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు అరాచకం చేశారని, కానీ తాము కక్ష సాధింపు చర్యలు తీసుకోమని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బలంగా ఉంటాయని హామీ ఇస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వ రైతులను హక్కుల చేర్చుకుంటుందని తెలిపారు. ఈ ప్రకటనతో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో తన రాజకీయ ప్రస్థానం కొత్త దశలోకి వెళ్లబోతోందని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నారని స్పష్టమవుతోంది. ఇది కక్ష సాధింపు సమయాలు కాదు. 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం అడుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకొని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది. నేను ఆలోచిస్తా ఉన్నాను, ఒక క్షణం ఏం మాట్లాడాలి రోజు అని. ఒక నిమిషం, ఏం మాట్లాడాలి ఈ రోజున అనుకుంటా ఉన్నాను. నా జీవితంలో ఎప్పటిదాకా విజయం తెలియదు నాకు. ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూశాను. ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ, డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు. నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో, మాటలు పడతానో, తిట్టించుకుంటానో. నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21 గెలిచే వరకు నాకే తెలియదు. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. నూటికి 100. ఇది ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జన సైనికుల్లో, వీర మహిళల్లో జనసేన నాయకులది కాదు, కేవలం వారిదే కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే. మార్పు కావాలి. పాలన మారాలి. ఇవన్నీ చాలా మంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఈరోజు ప్రజల తీర్పు
బాబు మీరిద్దరు కూర్చోవాలమ్మా దయచేసి. నువ్వు పక్కకు వచ్చామ్మా, నువ్వు పక్కకు వచ్చే, నువ్వు పక్కకు రా, నువ్వు కొంచెం ముందుకన్నారా, మీరు కొంచెం ముందుకు రండి అమ్మా, మీ ఒక అడుగులు ముందుకు రండి. మీరు కూర్చొని ఇబ్బంది పడతాం, దయచేసి కూర్చో, దయచేసి కూర్చోవాలయ్యా, మీరు కూర్చోవాలి. మీరు మొత్తం సభ ఆపేస్తున్నారు. మీరు సాగర్ పక్కన, సాగర్ పక్కన. ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇది కక్ష సాధింపుల సమయం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది, బలమైన పునాది వేసే సమయం. అది అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం. ఇది రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం. ఇది ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం. ఇది నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం. ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాంశ్ ఇతర కుటుంబ సభ్యులు కేరింతలు కొడుతూ ఫలితాలను ఆస్వాదించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ తల్లి భువనేశ్వరి హత్తుకుని ఆనందం వెలుగుచ్చారు. చిన్నారి దేవాంశ్ కేక్ కోసి అందరికీ తినిపించారు. ఈ వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చే సత్తా బీజేపీకి ఉందని ప్రజలు నమ్మారని ఆ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణలో 6 నెలలు తిరగకుండానే అధికార పార్టీ ప్రజలు విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు. బీజేపీకి ఓట్లేసి అధికంగా ఆధిక్యంలో నడిపించిన ప్రజలకు ఈటెల కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఊహించని పద్ధతులలో అధికార పార్టీ అహంకారంతో అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేసినప్పటికీ, డబ్బుల పంపకం యథేచ్ఛగా చేసినప్పటికీ, ఇవాళ 6 నెలలు తిరగకముందే ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో 8 సీట్లు గెలుచుకోవడమే కాకుండా మిగతా స్థానాలలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఇవాళ ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు అనేటువంటి సంకేతం ఇచ్చినటువంటి యావత్ తెలంగాణ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో
కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడంలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో తప్పకుండా మా వంతు కర్తవ్యం నిర్వహిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. వాళ్ళు అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు మా కోటేస్తేనే మేమే నిధులు తెస్తామని చెప్పి. కానీ ప్రజానీకం అంతా కూడా అర్థం చేసుకున్నారు. నిధులు తెచ్చే కర్తవ్యం, నిధులు తెచ్చే బాధ్యత, సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పి ఇలా మా మీద నమ్మకం ఉంచారు. ఈ ఆధిపత్యానికి కారణం, మా గెలుపుకు కారణం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలిచ్చిన స్ఫూర్తి, ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కారణం కాదని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మల్కాగిరిలో నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా 24 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డను కాబట్టి, నాలాంటి వాడికి మల్కాగిరి అయినా, ఆదిలాబాద్ అయినా, నల్లగొండ అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్ నగర్ అయినా అందరి బిడ్డగా పెరిగిన వాణి కాబట్టి, పొత్తుల సద్దిగా ఎదిగిన బిడ్డను కాబట్టి 34 సంవత్సరాలుగా మల్కాగిరిలో ఈ మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డగా 2 మాటలు హామీ ఇస్తా ఉన్నా. 3 లక్షల పైచిలక మెజార్టీతో గెలిపిస్తున్నటువంటి మల్కాజిరి ప్రజానికానికి వాళ్ళకు దండం పెడుతూ, వాళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, తప్పకుండా మల్కాగిరిలో ఏ సమస్య అయితే నేను ప్రస్తావించాను, ఏ హామీలు అయితే ఇచ్చాను, గతంలో నేను 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి, ప్రజలు సమస్యలు పరిష్కరిస్తే ఎట్లా హత్తుకుంటారు, ఎట్లా వాళ్ళు నెత్తి మీద ఎత్తుకుంటున్నారో నాకు తెలుసు కాబట్టి తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటాం. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతా అని చెప్పి మనం చేస్తూ పేరు పేరున మీ అందరూ నమస్కరించి సెలవు తీసుకుంటా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయంపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పందించారు. రాష్ట్ర ఎన్నికలు కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల తీర్పుని శిరస వహించాల్సిందేనని, ఈ విధంగా నడుచుకోవడం రాజ్యాంగబద్దమైనదని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ ఎదుర్కొన్న ఓటమికి కారణాలను సమీక్షించుకోవాల్సి ఉందని, ఎక్కడ పొరపాటు జరిగింది, ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజలకు నచ్చనిది తాము ఏం చేశాం, తాము చేసిన పనులను ప్రజలు ఎందుకు ఆదరించలేదనే విషయాలను కూలంకషంగా చర్చిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గ నాయకులు, నేతలు ప్రతి ఒక్కరితో సమీక్షలు నిర్వహించిన అనంతరం తమ పార్టీ అధ్యక్షుడు తదుపరి కార్యాచరణను చేపడతారని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. అది రాజ్యాంగబద్ధం కూడా. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మేము ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క ఓటమికి కారణాలని సమీక్షించుకోవాల్సి ఉంది. ఎక్కడ పొరపాటు జరిగింది, ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజలకు నచ్చనటువంటిది మేము ఏం చేశాం, మేము చేసినటువంటి పనులని ప్రజలు ఎందుకు ఆదరించలేదు అన్నటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించి ప్రతి నియోజకవర్గం నాయకులతోనూ అందరితో కూడా సమీక్ష నిర్వహించి మా అధ్యక్షుల వారు ఆ తదుపరి కార్యాచరణ చేపడతారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కు వాస్తవ ఫలితాలకు భారీ తేడా కనిపించిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులతో దాదాపు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఒక్కరోజే 4,000 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 4 ఏళ్లలో ఎన్నడూ లేనట్టుగా రికార్డు స్థాయిలో నష్టాలు చవిచూసింది. ఈ ఉదయం 8 గంటలకు దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా బీఎస్సీ సెన్సెక్స్, ఎస్ఎస్సీ నిఫ్టీ ట్రేడింగ్ లో వెచ్చి చూసే ధోరణి కనిపించింది. కానీ ఫలితాలు వెల్లడయ్యే కొద్ది మార్కెట్లు తీవ్ర ఒత్తిళ్లకు లోనయ్యాయి. ముగింపు సమయానికి సెన్సెక్స్ 4,390 పాయింట్ల నష్టంతో 72,079.05 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 1,379 పాయింట్ల నష్టంతో 21,884.50 వద్ద ముగిసింది. ఇవాళ ఎన్డీఏ కూటమి 400 మార్కుకు దరిదాపుల్లో ఉన్న స్టాక్ మార్కెట్ల పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఫలితాలు భిన్నంగా ఉండటంతో మార్కెట్ సూచీలు అతలాకుతలమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ గెలవాల్సిందని, కానీ కాంగ్రెస్ 6 గ్యారంటీలను నమ్మి ప్రజలు ఆ పార్టీకి ఓటేశారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి బండి సంజయ్ సమీప
కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్రరావుపై 2.25 లక్షల భారీ మెజార్టీతో గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 3వ స్థానంలో నిలిచారు. కరీంనగర్ నుంచి గెలిచిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో కరీంనగర్ ప్రజల కోసం తాను పనిచేశానని, పేద ప్రజల కోసం తాను పోరాడానని, అందుకే ప్రజలు తనను గెలిపించారన్నారు. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై కోపంతో ఉన్న ప్రజలు బీజేపీని గెలిపించాలని భావించారన్నారు. కానీ కాంగ్రెస్ 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారన్నారు. 6 గ్యారంటీల అమలు కోసం తాను పోరాడతారని నమ్మి ప్రజలు తనను గెలిపించారన్నారు. ఉద్యోగులు గాని, కష్టపడి పనిచేసిన ఉద్యోగులు గాని, అన్ని వర్గాల ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే మొదటిసారి భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత మళ్లీ నమ్మకం, విశ్వాసంతో మోడీ గారిని ఎట్టి బస్సులో తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఎట్టి బస్సులో ప్రధానమంత్రి చేయాల్సిందే, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం ఉంది, ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ది చెందాలంటే, తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాలంటే, కరీంనగర్ పార్లమెంట్ ఇంకా అభివృద్ది చెందాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిందని చెప్పి ప్రజలందరూ కూడా మోడీ గారి మీద విశ్వాసాన్ని, నమ్మకంతో ఈరోజు నేను ఇంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించడం చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోడీ హవా కొనసాగింది. మోడీ గారి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు వచ్చినాయి. అందుకే ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ కరీంనగర్ ప్రజలు ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి రికార్డును బద్దలు కొట్టి అన్ని విషయాల్లో ఇంత పెద్ద మెజార్టీ సాధించడం చాలా సంతోషం. ఎందుకంటే ఇతర పార్టీలు ఎన్నికల సందర్భంలో అనేక తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు కూడా, ప్రజలను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా, వివిధ కుయుక్తులు పన్నినప్పుడు కూడా, అభాండాలు వేసినప్పుడు కూడా, ఇలా సంజయ్ మావోడు, మా స్థానికుడు, మాకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఒక రక్షణ కవచంగా ఉంటాడు. కాబట్టి మా ఓన్కి మేము ఓటేస్తాం, కరీంనగర్ కన్నా బిడ్డ అని చెప్పి భావించి ఒక నమ్మకం, విశ్వాసంతో ఇవాళ పెద్దలందరూ వాళ్ళ కన్న కొడుకుగా, మా అక్కలు చెల్లెందరూ కూడా వాళ్ళ సోదరునిగా, మా అన్నలందరూ కూడా వాళ్ళ తమ్మునిగా భావించి ఇవాళ ఎవరికి వారు స్వచ్ఛందంగా ఓటింగ్ లో పాల్గొని నరేంద్ర మోడీ గారి యొక్క పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించడం నిజంగా చాలా సంతోషం. ఏ నమ్మకం, విశ్వాసంతో నన్ను ఇంత భారీ మెజార్టీతో రెండవసారి గెలిపించారు. తప్పకుండా కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు రుణపడి ఉంటారు. ఈ విజయం మొత్తం మా కార్యకర్తలకు అంకితం, ఈ కరీంనగర్ ప్రజలకు అంకితం, నరేంద్ర మోడీ గారికి అంకితం. ప్రతి కార్యకర్త దాదాపు 3 నెలల పాటు 3 నెలల నుంచి ప్రజాహిత యాత్ర పేరుతో గాని ప్రచార సందర్భంగా వాళ్ళన్ని పనులు వదిలిపెట్టుకుని పార్టీ గెలిపే లక్ష్యంగా, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీకి నేను మొదటిదాకా రాష్ట్ర అధ్యక్షుడు ఉండడం గర్వకారణం. నాకు కూడా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు అవన్నీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. పోటీ చేసిన అన్ని చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. 10 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో సరికొత్త విషయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గతేడాది కేవలం ఒక్కటంటే ఒక్క స్థానం గెలుపొందిన ఆ పార్టీ ఈసారి ఏకంగా పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించింది. తోక పార్టీ అంటూ విమర్శలు గుప్పించిన వారికి ఈ విజయంతో గట్టి బదులిచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మొదటి నుంచి చెప్తూ వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక సమయంలో టీడీపీతో పొత్తు ప్రకటించారు. సీట్ల సర్దుబాటు విషయంలో ఆయన 24 స్థానాల్లో పోటీ చేస్తామని తొలుత ప్రకటించారు. తరువాత 3 స్థానాలు మిత్రపక్షాలకు విడిచిపెట్టారు. దీంతో కొందరు సీనియర్ నేతలు పవన్ కు ఉచిత సలహాలు ఇచ్చారు. ఆయనకు లేఖాస్త్రాలు సంధించారు. కానీ వారి పల్లకి మోతలకు ఎక్కడా పవన్ కళ్యాణ్ తలగ్గలేదు. వారికి సమాధానం కూడా ఇచ్చిందే లేదు. తన పనిని తను చేసుకుంటూ పోయారు. 21 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అందరినీ ఒంటి చేత్తో గెలిపించుకోగలిగారు. గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే బరిలో నిలుపుతున్నా ఎక్కువ సీట్లు తీసుకుని
ప్రయోగాలు చేసే బదులు తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకెళ్లాలని నిర్ణయించాం. 90% స్ట్రైక్ రేట్ ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. 60 నుంచి 70 స్థానాలు కావాలని కొందరు అంటున్నారు. గత ఎన్నికల్లో కనీసం 10 స్థానాలు గెలిచి ఉంటే ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేదని ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఎలాంటి పొరపాట్లు చేసినా అవన్నీ దాటుకుని టీడీపీ జనసేన గెలుపునకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన చెప్పినట్లే ఆ పార్టీ అభ్యర్థులు 21 స్థానాల్లో విజయం సాధించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గ్రాండ్ విక్టరీ అందుకోవడం పట్ల మెగా కుటుంబ సభ్యుల్లో ఆనందం ఉప్పొంగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ విజయంపై స్పందించారు. కళ్యాణ్ బాబు నిన్ను చూసి ఓ అన్నగా గర్విస్తున్నానంటూ ట్వీట్ చేశారు. డియర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నువ్వు తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించడానికి అని నిరూపించుకున్నావు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్వి అని కూడా కొందరు నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యాలను నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ నీకు శుభాభినందనాలు తెలియజేస్తున్నా. నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానంటూ చిరంజీవి పేర్కొన్నారు. ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు 50,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు కష్టం, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ త్యాగానికి నిదర్శనమే ఏపీ ఎన్నికల ఫలితాలని పేర్కొన్నారు. తాను చెప్పిన జోషం ఫలించి ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగరవేస్తోందన్నారు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని విమర్శించారు. వాడు చంపాలని చూశాడు. అదే రోజు ఎన్నికలు ముగియటం అనేది దేవుడి సంకల్పం. ఎందుకంటే 13 ఎలక్షన్ అయింది, 14 గంటలు అనుకోవచ్చు, కానీ చాలా చోట్ల పోలింగ్ 1 గంట 2 దాకా జరిగింది. సో 14కి ఎక్స్టెండ్ అయింది. విపరీతంగా జనం ఓట్లేశారు, కసితో ఓట్లేశారు. ఇవాళ అనుకున్నట్టుగానే మరి చివరికి 10 మిగులుతాయేమో కూడా చెప్పలేం. మెజారిటీలు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు మీకు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటే, ఉండిలో ఇంతకు ముందు ఎప్పుడూ రానంత మెజారిటీ వస్తుందన్న గుర్తుందా మీకు? అప్పుడు గతంలో 38,000 హైయెస్ట్, అది దాటుతుంది అనుకున్నాను. కానీ ఇలా 60కి చేరువలో ఉంటామని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి, నిజం చెప్పుకోవాలి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిలా కష్టం, చంద్రబాబు నాయుడు గారి కష్టం, కళ్యాణ్ గారి త్యాగం కలగలిపిన విజయం. ఇవాళ మనకు వచ్చిన ఈ విజయం, దీనికి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సరైన సమయంలో అండదండలు అందించడం ఎంతో ఆనందదాయకం. 2.5 సంవత్సరాలుగా ఈ 3 పార్టీలు కలుస్తాయి, చివరిలో భారతీయ జనతా పార్టీ కలుస్తుంది అని నేను చెప్పిన జోషం ఒకే ఒకటి. నేను ఎంపీగా పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా పోటీ చేశాను, అంతే తేడా కూటమి తరఫునే. అంతకుమించి నేను చెప్పిన విషయాలన్నీ కూడా జరిగినాయి. కానీ అందరికీ మరి అనుకున్నవన్నీ జరగవు. కానీ ఒక మంచి పర్పస్ కోసమే నా ఈ మార్పు జరిగిందేమో అని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. ఈ గొప్ప విజయానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారికి, కళ్యాణ్ గారికి, అలాగే అద్భుతమైన సహకారాన్ని అందించిన నా ప్రజలకే కాకుండా మీడియా మిత్రులకు, ముఖ్యంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతిపక్ష స్థానం కూడా లేదు, సో ఆయనకి ఏ హోదా లేదు, ఆయన అసెంబ్లీకి రాడు. ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా దరిద్రపు ఆలోచనలన్నీ మానేసుకుని రాజకీయాల నుంచి విరమించి పిల్లలకు పెళ్లి చేసి మనవలు మనవరాలతో శేష జీవితం గడుపుకుంటే బెటర్. ప్రజా జీవితంలోకి ఇంకెప్పుడు వచ్చే ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి. ఈ పార్టీ వరకు అయితే మేము క్రతువు కూడా అయిపోయింది, మళ్ళీ తిరిగి రాకుండా ఆత్మను కూడా పైకి పంపించేస్తున్నాం. దయచేసి రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చి ప్రజల మనసుల్ని మరింత గాయపరచొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక విన్నపం. న్యాయపరంగా ఎవరైతే నన్ను దారుణంగా హింసించారో వారు తప్పక శిక్షింపబడుతురు అని ఈ సందర్భంగా నేను నా తరపున నన్ను కొట్టినప్పుడు, నేను చావులు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు నాకు ఎంతోమంది నాకు సంపూర్ణ మద్దతు, ముఖ్యంగా మహిళలు ఎంతో సంపూర్ణ మద్దతు నాకు తెలియజేశారు. ఆ మహిళామణులందరికీ కూడా వన్స్ అగైన్ వాళ్ళ కాళ్ళకి, వాళ్ళ పాదాలకి నేను నమస్కరిస్తూ, ఎంతోమంది వారి తలనీలాలు కూడా అప్పుడు సమర్పించడం జరిగింది. వాళ్ళందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ నా పాదాబంధనాలు. ఏపీ ఎన్నికల్లో కూటమి సునామీ విజయం. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వెల్లువెత్తిన సంతోషం. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్న నారా, నందమూరి కుటుంబీకులు. కేక్ కోసి అందరికీ తినిపించిన నారా దేవాంశ్.
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం 10 సీట్లకే పరిమితమైన వైసీపీ ప్రజలకు ఎంతో మంచి చేశామన్న సీఎం జగన్ చేసిన మంచి ఏమైపోయిందో తెలియడం లేదని తీవ్ర ఆవేదన. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న పవన్ ఇది ఒక ఎంతో చారిత్రాత్మకమైన రోజు 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తామని వెల్లడి. పిఠాపురం విజేతగా పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి వంగ గీతపై గెలుపు హైదరాబాద్ నుంచి మంగళగిరి బయలుదేరిన పవన్ కళ్యాణ్ హారతి ఇచ్చి సాగనింపిన అన్నా లేచినావా. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల కూటమికి తీర్పు ఇచ్చారన్న వైసీపీ నేత ప్రజల తీర్పుని శిరసా వహిస్తామని ప్రకటన వైసీపీ ఓటమిపై నేతలతో సమీక్షలు నిర్వహిస్తామని ప్రకటన. లోక్సభ ఎగ్జిట్ పోల్స్ కు నేటి ఫలితాలకు చాలా తేడా తీవ్ర ఒడిదుడుకులకు గురైన సెన్సెక్స్ నిఫ్టీ ఒక్కరోజే 4000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 2020 తర్వాత గరిష్ట నష్టాలు చవిచూసిన నిఫ్టీ. తాను చేసిన పోరాటాన్ని కరీంనగర్ ప్రజలు గుర్తించి ఇప్పుడు గెలిపించారన్న బండి సంజయ్ 6 గ్యారంటీల అమలు కోసం తాను పోరాడతానని ప్రజలు నమ్మారని వ్యాఖ్య. ఏపీ ఎన్నికల్లో జనసేన సరికొత్త రికార్డు నమోదు జనసేన స్ట్రైక్ రేట్ 100%, పోటీ చేసిన అన్ని చోట్ల విజయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.